బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నమ్మిన నన్నెందుకు మోసం చేశారు? నాతో ఉంటూ నాకే నమ్మక ద్రోహం చేస్తారా? ఎందుకు 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 చెప్పండి, మాట్లాడరేమిటి? మీరు నన్నెందుకు నమ్మించి మోసం చేశారు? గ్రాండ్ పా, మమ్మల్ని ఎవరో ఇరికిస్తున్నారు. ఇది ఎవరో పన్నిన పన్నాగం. చెవులతో విన్న మాటలు అబద్ధం అవ్వచ్చు అంటే ఒప్పుకుంటాను, కానీ కళ్ళారా చూసినంత అబద్ధం అంటే నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. ఒక్కసారి కళ్ళతో చూసేవి కూడా అబద్ధాలు కావచ్చు. ఏదో ఒక రోజు నేను ఈ నిజాన్ని నిరూపించి తీరుతాను. అయ్యో, ఈ ఓచలను అలాగే బెండ్ చేసి ఉంచితే మనం వెళ్ళిపోవచ్చు కదా. కానీ మళ్ళీ వంచు. సారీ, ఇందాకేదో ఎమోషన్ లో ఉండి వచ్చేసాను. ఇప్పుడు నా వల్ల కావటం లేదు. ఫ్లోట్ టైం దగ్గర పడింది. ఈలోగా ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ దగ్గే మనిషి మళ్ళీ కనిపిస్తే బాగుండును. మోటు, మనల్ని ఎవరో ఏజెంట్ ఎక్స్ అనేవాడు ఇరికించాడు. అక్కడున్న ఫ్లోట్స్ లో ఒక చోట బాంబు ఉంది. రాత్రి చీకటి కావటం వల్ల ఎక్కడ బాంబు పెట్టానో నాకు అర్థం కావట్లేదు. అయ్యమ్మో, బాంబు ఎక్కడ పెట్టాడో వాడికి అర్థం కావట్లేదట.
వీళ్ళని చూడండి, వీళ్ళే బుల్లెట్ అండ్ బాంబ్. వీళ్ళు మాస్కోలు తగిలించుకొని మమ్మల్ని ఇరికించారు. మోటు విను, నేను డాక్టర్ జట్కా కలిసి ఫ్లోట్స్ లో ఎక్కడ బాంబ్స్ ఉన్నాయో చూస్తాం. నువ్వు వెళ్ళి బుల్లెట్ ని బాంబుని వెతుకు. చింగం గారు, మీరు వెళ్ళి గ్రాండ్ పాతో జరిగిందంతా చెప్పండి. మోటు, ఈ మెసేజ్ ని ఫోటోస్ ని వెంటనే చింగం గారికి ఫార్వర్డ్ చేయి. ఆయన వెళ్ళి గ్రాండ్ పాకి చూపిస్తారు. ఘసిటే రామ్, నువ్వు ఫ్లోట్ ని రన్ చేస్తావు. కమాన్, లెట్స్ గో. టైం లేదు, జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ లో ఏ ఒక్కరికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు, లేదంటే అందరూ పానిక్ అయిపోతారు. నాకు ముందే తెలుసు, మోటు పతులు ఎప్పటికీ అలా చెయ్యరు. థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ మీ. నువ్వు అన్ని వైపులా కాపలా కాయ్. ఎలాగో కమిషనర్ హ్యారీ ప్రతి అంగుళంలోనూ తన మనుషులను ఉంచారనుకో, వాళ్ళందరూ వేషాలు మార్చుకుని జనాల్లో కలిసిపోయి తిరుగుతున్నారు. ఎవరి మీదైనా వాళ్ళకి అనుమానం కలిగితే వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. ఓకే సార్. బుల్లెట్, బాంబ్, రిమోట్ తీసుకుని బయలుదేరారు. ఈ రాత్రే గ్రాండ్ పాకి ఆయన ఐలాండ్ కి ఆఖరి రాత్రి. బాగుంది, భలే. ఆ మోటు పత్రులు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారు? ఏజెంట్ ఎక్స్ ఎక్కడున్నాడు? బుల్లెట్, బాంబ్, వాళ్ళిద్దరికి ఫోన్ చేసి ఏజెంట్ ఎక్స్ ని కాంటాక్ట్ చేయమను త్వరగా. ఓకే మగరాల్. హలో మోటు, మీరు జాగ్రత్త, ఏజెంట్ ఎక్స్ రాబోతున్నాడు. ఓకే ఓకే, డోంట్ వర్రీ, రానివ్వు. మగరాల్, నేను బుల్లెట్కి బాంబుకి ఫోన్ చేశాను. ఇంటి గుట్టు లంకకిచ్చేటు ఇదొక పాత సామెత. నువ్వు ఫోన్ చేసింది బుల్లెట్ బాంబులకి, కానీ అక్కడ బుల్లెట్ బాంబుల చేతుల్లో ఫోన్లే లేవు. పైగా మోటు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది మొసలి కన్నీరు కానే కాదు, ఇది మగరాల్ కన్నీరు. ఎవరో ఒకరు ఈ కన్నీటికి విలువ కట్టాల్సిందే. ఈసారి మోటు పత్రులతో పాటు నువ్వు కూడా విలువ కడతావు. సైనికులారా, నా ప్లేన్ తీసుకురండి, పిస్తోల్ని అరెస్ట్ చేయండి.
నమ్మలేకపోతున్నాను. ఏజెంట్ ఎక్స్ హ్యారీనా? అందుకేనా ఇతను మమ్మల్ని జైల్లో పెట్టాడు? థ్యాంక్ యూ దగ్గే పెద్దన్నయ్య, నువ్వు మాకు చాలా విషయాలు చెప్పావు, కానీ ఇంతవరకు బాంబు దొరకలేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి మోటు. టైం లేదు. పత్రులు, ఏజెంట్ ఎక్స్ ఎవరో కాదు, మన కమిషనర్ హ్యారీనే. స్పృహ తప్పిపోయి నా ముందే ఉన్నాడు. బుల్లెట్ అండ్ బాంబు రిమోట్ తీసుకొని వెళ్ళిపోయారు. రిమోట్ అయితే ఇరిగిపోయింది గానీ రిపేర్ చేసేయచ్చు. మనకి ఇంకా ఎంతో టైం లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏం మాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. ఫ్రూట్స్ అన్నిటిని గాల్లోకి తీసుకువెళ్ళామంటే అప్పుడు బ్లాస్ట్ ఐలాండ్ మీద జరగదు. నువ్వు త్వరగా రా, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఆ ఫ్లోట్స్ ని గాల్లోకి తీసుకువెళ్ళొచ్చో లేదో నేను డాక్టర్ జట్కాని కనుక్కుంటాను. నిజానికి మన ఫ్లోట్ అయితే ఎగరగలదు, కానీ మిగతా ఫ్లోట్స్ ని కూడా దాని వెనకాల కట్టేస్తే అవి కూడా ఎగురుతాయి. త్వరగా రిమోట్ ని సిద్ధం చేయండి. నా స్వహస్తాలతో నేనే బటన్ నొక్కుతాను. నేను అన్ని ఫ్లోర్స్ ని కలిపేశాను. ఫ్లోర్స్ వాళ్ళందరికీ కూడా సమస్య చెప్పేశాను. గ్రాండ్ పాక్ కూడా అన్ని విషయాలు వివరంగా చెప్పేశాను. ఇంకో విషయం కూడా చెప్పాను, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు అని, లేదంటే అందరూ భయపడిపోతారు. ఇప్పుడు ఫ్లోర్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, వాటిలో ఎవరూ లేరు. ఉన్న వాళ్ళందరూ స్టేజ్ దగ్గరే ఉన్నారు. కార్నివాల్కి వెళ్ళడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరు ఎప్పటిదాకా ఎన్నో కార్నివాల్స్ చూసుంటారు, కానీ ఎగిరే ఫ్లోట్స్ ని ఇంతవరకు మీరు ఎప్పుడు చూసుండరు. ఇవాళ అన్ని ఫ్లోట్స్ ఎగురుతాయి. ఇది మా కార్నివల్ షోలో ఒక ముఖ్యమైన భాగం. All the best, Motu Patru. All the best.
వీల్లేదు. ఏం జరుగుతోంది అక్కడ? ఫ్లోర్స్ గాల్లో ఎగరడం ఏమిటి? సార్ అదంతా మోటు పత్రుల పథకంలో ఒక భాగం సార్. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్లాన్స్ తో మీ ప్లాన్స్ అన్ని బూమ్ చేసేశారు. Shut up! రిమోట్ రెడీ చేయి. మగరాల్ రిమోట్ బాగుపడింది. ఇప్పుడు వాటన్నిటిని డిస్కమ్ చేస్తాను. వద్దదు, ఇప్పుడే రిమోట్ నొక్కకు. ముందుగా కార్నివాల్ ని కబ్జా చేయండి, ఆ తర్వాత ల్యాండ్ చేయించండి. ఆకాశంలో గాని బ్లాస్ట్ జరిగితే గ్రాండ్ పార్క్ కానీ ఐలాండ్ కానీ ఏమీ కాదు. వెళ్ళి ఏదో రకంగా ఆ ఫ్లోట్స్ అన్నిటిని కిందకి దించు. బాస్ ఈ విషయంలో నేను చాలా పెద్ద ఎక్స్పర్ట్ ని. వాళ్ళకి ఏం తినిపించమంటారు? ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, పూరి, మసాలా దోశ, ఆనియన్ దోశ, మటన్, చికెన్, చెప్పండి ఏం తినిపించను? Shut up! You waiter! వెళ్ళి వాళ్ళని చావుగొట్టి ఆ ఫ్లోట్ ని ఆక్రమించు, వాటిని కిందకి దించు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.